వేసవి రాకముందే కడప జిల్లా హీటెక్కుతోంది. కడప జిల్లా రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహ ప్రతివ్యూహాలకు జిల్లా వేదికవుతోంది. ఫిరాయింపులు, ప్రలోభాలు, బెదిరింపులు, కిడ్నాప్లతో పోలీసుల్లో టెన్షన్ పెరుగుతోంది. ఒక్కసారిగా రాజకీయాలు హీటెక్కడానికి కారణమేంటో చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆసక్తికరంగా మారాయి. చాలా కాలం తర్వాత ప్రత్యర్థుల్ని దెబ్బతీసే అన్ని రకాల వ్యూహాలు అమలవుతున్నాయి. అధికార తెలుగుదేశం, ప్రతిపక్ష వైసీపీ తమదే పైచేయి కావాలంటూ ఎత్తుకు పై ఎత్తులు వేస్తూ ప్రత్యర్థులను మట్టి కనిపించడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీల్లో కడప జిల్లా స్థానానికి వచ్చే నెలలో ఎన్నికలు జరగనుండడమే రాజకీయాలు ఇంత హీట్ ఎక్కడానికి కారణం. జిల్లాల్లో ఎలాగైనా జెండా పాతాలని టీడీపీ, తమ కంచుకోటను కాపాడుకోవాలని వైసీపీ చేస్తున్న విశ్వ ప్రయత్నాలతో అటు పోలీసుల్లో, ఇటు సాధారణ ప్రజానికల్లో టెన్షన్ మొదలైంది. 2014 సార్వత్రిక ఎన్నికలకు ముందు జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో కడప జిల్లాలో వైసీపీ తిరుగులేని ఆధిక్యాన్ని సంపాదించింది. మొత్తం 845 స్థానాలుండగా 500 పైచిలకు స్థానాలను వైసీపీ గెలుచుకుంది. టీడీపీ కేవలం 300 స్థానాలకు పరిమితమైంది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అధికారులకు రావడంతో వైసీపీ నుంచి ఫిరాయింపుల పర్వం మొదలైంది. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే జయరాములు టీడీపీ గూటికి చేరడంతో కొన్ని ప్రాంతాల్లో రాజకీయ సమీకరణాలు చకచకా మారిపోయాయి. దీనికి తోడు స్థానిక సంస్థల ప్రతినిధులు కూడా పచ్చకండువాలు కప్పుకోవడంతో బలాబలాలు తారుమారయ్యాయి. ఈ పూర్వరంగంలో జిల్లాలో ఎలాగైనా వైసీపీకి చెక్ పెట్టాలని టీడీపీ ప్రయత్నాలు చేస్తోంది. జిల్లాలో జరుగుతున్న పరిణామాలను గమనించిన వైసీపీ అధినేత జగన్ స్థానిక సంస్థల కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన బాబాయి వైఎస్ వివేకానంద రెడ్డినే అభ్యర్థిగా ప్రకటించారు. 4 దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉంటూ రాష్ట్ర మంత్రిగా, ఎంపీ, ఎమ్మెల్యేగా అనుభవం ఉన్న వివేకాను ధీటుగా ఎదుర్కొనేందుకు సరైన అభ్యర్థిని నిలపాలని టీడీపీ చాలా కసరత్తు చేసింది. చివరికి పులివెందుల నియోజకవర్గానికి చెందిన బీటెక్ రవిని అభ్యర్థిగా ఖరారు చేసింది. టీడీపీ అధిష్టానం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కోసం ఫిరాయింపుల పర్వానికి తెరతీసింది. టీడీపీ వ్యూహాన్ని పసిగట్టిన వైసీపీ అధినేత జగన్ జిల్లాలోనే 3 రోజుల పాటు మకాం పెట్టి టీడీపీలో చేరిన కొందరిని వెనక్కి రప్పించగలిగారు. రాబోయేది మన ప్రభుత్వమేనని, కొంచెం ఓపిక పట్టాలని స్థానిక సంస్థల ప్రతినిధులకు సూచించారు. మన ప్లేట్లో నుంచి మనం పచ్చడిని తింటా ఉన్నది ఒక సాటిస్ఫాక్షన్. అది మన ప్లేట్లో ఉంది, మన హక్కు, మన రైటు. మనం తినేది పచ్చడన్నమైనా కూడా ఆనందంగా తింటాం. కానీ ఎదుటోటి ప్లేట్లో ఉన్న బిర్యానీ కోసం మనం పోయి ఆ బిర్యానీ తీసుకుని తినాలి అని చెప్పి ఆశపడితే మనకున్న వ్యక్తిత్వాన్ని మనం అమ్ముకొని ఆ బిర్యానీ మనం తిన్నా ఆ బిర్యానీ మనకు రుచించదని మాత్రం కొద్దిగా ఓపిక పట్టండి. ఇది సంవత్సరం పోతే ఎలక్షన్ ఇయర్, కొద్దిగా ఓపిక పట్టి 2 ఏళ్ళు ఆగితే మన ప్రభుత్వమే వస్తుంది. ఆ తర్వాత మన ప్లేట్లోనే మన బిర్యానీ మనం తినే పరిస్థితి కూడా మనకు ఉంటుందని మాత్రం. టీడీపీలో చేరిన కొందరు ప్రజాప్రతినిధులు తిరిగి వైసీపీలో చేరడంతో ఆ పార్టీ కూడా అప్రమత్తమైంది. ప్రతిపక్ష నేతపై నమ్మకం లేకే దాదాపు 150 మంది స్థానిక ప్రతినిధులు తమ పార్టీలో చేరారని టీడీపీ కడప జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి చెప్పారు. జగన్ వారిని ప్రలోభాలకు గురిచేసి తిరిగి లాక్కుంటున్నాడని ఆయన ఆరోపించారు. కడప జిల్లాలో నా పునాదులన్నీ కదిలిపోతున్నాయని ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి తన పార్టీ వాళ్ళను అన్ని రకాలుగా కూడా ప్రలోభపెడుతూ మా పార్టీలో చేరిన వాళ్ళందరినీ కూడా ఏదో రకంగా లాక్కోవాలా, తన అక్రమంగా సంపాదించిన డబ్బంతా కూడా వెదజల్లి ఈ ప్రయత్నాలను చేస్తున్నాడు. ఏపీలో టీడీపీ పాలన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కంటే అరాచకంగా తయారైందని ధ్వజమెత్తారు వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి. కడప జిల్లా టీడీపీ నేతల్ని బెదిరిస్తూ ఫిరాయింపులు చేయిస్తున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ కడప జిల్లాలో జరుగుతున్నాయి. ఏదో రకంగా గెలవాలి, మీరు ఏం చేస్తారో ఏమో, జిల్లాలో మీరు గెలుచుకొని రావాలి, లేకపోతే కడప జిల్లాలో ఉన్న 10 నియోజకవర్గాలను తీసేస్తాను, దాని లిస్ట్ నుంచి 165 నియోజకవర్గాలు మాత్రమే నా దృష్టిలో ఉంటాయన్న మాట ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడడం సరైనటువంటి చర్య. అంటే కడప జిల్లా పైన అభివృద్ధి కార్యక్రమంలో ఏ రకంగా శ్రద్ధ వహించకుండా రాజకీయంగా ఈ రకంగా మాట్లాడడం, 10 తాలూకాలు ఈ రాష్ట్రంలో లేవు అనుకుంటాను అన్నటువంటి మాట మాట్లాడాడు అని అంటే ఈ జిల్లా పైన తనకున్నటువంటి కక్ష ఒకసారి మనము ఆలోచన చేస్తే ఎంత కక్షతనంలో పెట్టుకున్నాడు అని అనిపిస్తోంది. జగన్ జిల్లాలో 3 రోజులు మక్కం తర్వాత మళ్లీ ఫిరాయింపుల పర్వం తలెత్తకుండా స్థానిక సంస్థల ప్రతినిధుల్ని కాపాడుకునేందుకు క్యాంప్ రాజకీయాలకు తెరతీశారు. జగన్ సూచన మేరకు వైసీపీ మద్దతుదారుల్ని బెంగళూరుకు తరలించారు. జగన్ వ్యూహంతో కంగుతిన్న టీడీపీ నేతలు తమ మద్దతుదారుల్ని అమరావతికి తరలించారు.
ఎలాగైనా కడపలో టీడీపీ జెండా పాతాలని ప్రతినబూనారు. కడప జిల్లాలో టీడీపీ విజయం తథ్యమన్నారు ఎమ్మెల్సీ అభ్యర్థి బీటెక్ రవి. ఈసారి ఖచ్చితంగా జిల్లాలో ఉండే అందరి నాయకుల సహకారంతో మేము ఖచ్చితంగా ఎలక్షన్ కూడా గెలవబోతున్నాం. ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ రాకముందే కడప జిల్లా రాజకీయాలు హీట్ ఎక్కాయి. మరోవైపు బెదిరింపులు, ఫిరాయింపులు, కిడ్నాప్ ఆరోపణలతో టెన్షన్ పెరుగుతోంది. రెండు పార్టీల నడుమ పోలీసులు సతమతమవుతున్నారు. జిల్లాలోని స్థానిక ప్రజాప్రతినిధుల్లో 820 మందికి ఓటు హక్కు ఉంది. మ్యాజిక్ ఫిగర్ 411 ఓట్లు సాధిస్తామని రెండు పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.